సో ఆల్ ద బెస్ట్. సో అమ్మకి థ్యాంక్ యూ ఒకసారి అన్న. ఫోన్ చేద్దాం, అమ్మకి ఫోన్ చేయ, నేను మాట్లాడతాను. బిజీ ఉంటుంది అమ్మ లేకుంటే? లేదన్న ఇంట్లోనే ఉంటుంది. హలో అమ్మ, ఇగో ఇంటర్వ్యూలో అన్న మాట్లాడతారట మీతో. కాదు, నువ్వు అమ్మతో మాట్లాడుతుంటే చేతులు ఎందుకు కొనుక్కుతున్నాయి? అట్లేం లేదన్న, ఇప్పుడు అట్లా ఆమె ఏడుస్తుంది. ఓకే. హలో హలో అమ్మ, నమస్తే. నమస్తే నాన్న. ఎట్లున్నారమ్మా? బాగున్నా నాన్న. బాగున్నారా? సో నా పేరు శివ చౌదరి, నేను యాంకర్ని. ఆ, సో అంటే ఇప్పుడు శృతి యూకే పోయి వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? యూకేలో ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడు బాగానే ఉంటది బిడ్డ. బాగా కష్టాలకి వెళ్ళి బయటకు వచ్చినాం. అదే అదే బాగా కష్టాలు పడ్డాం మేము. వాళ్ళు చిన్నప్పుడే చనిపోయింది కదా వాళ్ళ నాన్న. అదే అదే ఆమె ఒక 4వ తరగతి, ఈమె మా కొడుకు 11 నెలలోడు. ఓకే. వీళ్ళ నలుగురిని ఇక్కడ దాకా తెచ్చినాం ఇక అదే అంటే చదివించుకుంటా. అంటే శృతి కూడా ఎమోషనల్ అయ్యి అన్నీ చెప్తా ఉంది, ఇట్లా కష్టాలు పడ్డాం, సో ఇట్లా మాటలు అంటున్నారు, అయినా కానీ మేము ఇంతగానో ఎదుగుతున్నాము అది ఇది అని చెప్పేసి. సో అంటే బాగా బాగా మాట్లాడతారు సూటికోటి మాటలు మమ్మల్ని ఇప్పటికి కూడా. మా పాలెళ్ళు కూడా మాట్లాడే పరాయి వాళ్ళు కూడా కాదు, మా పాలెళ్ళే. సో అంటే ఇప్పుడు శృతి అంటే వాళ్ళ చెల్లెల్ని ఒక క్వశ్చన్ అడిగిందమ్మా. సో ఆ క్వశ్చన్ విన్నప్పుడు నాకెట్లా అనిపించింది, సో నీకు నలుగురు పిల్లలల్లా ఎవరు ఎక్కువ ఇష్టం? ఎవరు ఎక్కువ ఇష్టం అంటే, ఏ కన్ను మంచిది ఏ కన్ను చెడ్డది అంటే ఎట్లా చెప్తాం? 2 కన్నులు మనయే. అంతేనా? ఆ, సో అంటే నీ మూడో బిడ్డ అసలు పనే చేయదంట కదా? చేస్తుందా? అడ్వకేట్. మూడో ఆమె మా చిన్న బిడ్డ ఏం పని చేయదు, తినుకుంటామంటది. కాదు, కొడతా ఉంటా కదా చీపురు తీసుకొని. కొట్టుడే పని చేయాలి, నేర్చుకోవాలి కదా. అదే ఇంకా కొట్టు బాగా, అసలు ఏం మాట్లాడుతుంది ఆమెకి తెలుస్తలేదు. ఆ, ఏం పని చేయదు, 10కి లేస్తుంది. కాలేజీకి పోయేటప్పుడు జల్దే పోతుంది, లేస్తుంది. అదే అదే ఇక అంటే అప్పుడు లేవది. అదే. సో